మా అమ్మ తప్పులు చేసింది అనడానికి సాక్ష్యం లేదు తాయారు. కానీ నువ్వు తప్పుడు మనిషివని చెప్పడానికి కోర్టు అక్కడ నీకు పడిన శిక్షే సాక్ష్యం. కాబట్టి ఒక నేరస్తురాలు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పబోయే విషయాల గురించి ఇక్కడ ఎవ్వరికీ వినే ఉద్దేశం లేదు. కాబట్టి నీ అర్థం లేని మాటలు, ఆధారం లేని ఆరోపణలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సారీ అండి, ఈవిడికి మా అమ్మ మీదున్న కోపంతో ఇలా ఆధారాలు లేకుండా వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, అవార్డు ఇవ్వండమ్మా. ఆధారాలుంటే మీ అమ్మ చేసిన నేరాలకు ఘోరాలకి డ్యూటీని డబ్బు కోసం తాకట్టు పెట్టిందని, న్యాయానికి మోసం చేసిందని నేను నిరూపిస్తాను. సాక్ష్యం తీసుకొచ్చి మీ కళ్ళ ముందే నిల్చోబెడతా. అప్పుడేమంటావు జగదాత్రి? అప్పుడు కూడా ఇలానే మీ అమ్మ దేవత, ఆదర్శమూర్తి అంటావా? లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. అరే, మా అమ్మ తప్పే చేయకపోతే నీకు సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే మీ అమ్మ తప్పుడు మనిషి కాబట్టి, తప్పులు చేసింది కాబట్టే సాక్ష్యాలున్నాయి. ఇప్పటి వరకు సభ మర్యాద కోసం నువ్వు మా అమ్మని ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. కానీ ఇంకొక మాట మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. తాయర్ గారు, మీరెందుకు దాంతో అన్ని మాటలు అనిపించుకుంటూ ఉన్నారు? మీ దగ్గరున్న సాక్ష్యం ఏదో చూపించండి. నాగరాజు, నాగరాజు, నాగరాజు! ఇతనెవరో తెలుసా? మీలో ఎవ్వరికైనా తెలుసా? టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్. 25 తర్వాత మనిషిని చూసిన క్షణంలోనే గుర్తుకొచ్చింది అంటే ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్పడం కంటే మీరు చెప్పడమే కరెక్ట్. ఫ్యాక్టరీలో ఏం జరిగిందో, 1000 మంది కుటుంబాలు మీ భార్య వల్ల ఎలా రోడ్డు మీద పడ్డారో అందరికీ చెప్పండి. ఈవిడేం మాట్లాడుతుందన్నా? అసలు ఎవరాయనా? ఆ ఫ్యాక్టరీ ఏంటి? అసలు అమ్మ వల్ల 1000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డవేంటి? ప్లీజ్ మావయ్య, ఏం జరిగిందో చెప్పండి. 25 ఏళ్ల ముందు మినిస్టర్కి చెందిన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి 20 మంది కూలీలు చనిపోయారు. వందకు పైగా కూలీలు మంటల్లో కాలి వికలాంగులైపోయారు. ఆ కేసు మీ అమ్మ కావ్యకు అప్పగించారు. లేబర్స్తో మాట్లాడి ఈ నాగరాజుతో మాట్లాడాక తెలిసిందేంటంటే అప్పటికే ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, డబ్బు కోసం ఆ మినిస్టర్ వాళ్లే ఈ అగ్ని ప్రమాదం సృష్టించారని అర్థమైంది. ఇక్కడి నుంచి నేను చెప్తాను సార్. ఇంత తెలుసుకున్నా మీరందరూ అంటున్నా ది గ్రేట్ కావ్య కోర్టులో సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించకుండా ఆ సాక్ష్యాలు తీసుకెళ్లి మినిస్టర్కిచ్చి డబ్బు తీసుకుంది. కోర్టులో ఈ కూలీల అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందని చెప్పింది. కోర్టు కూలీల కేసు కొట్టేసింది. మంటల్లో కాలిపోయిన సరుకు ఇన్సూరెన్స్, కూలీల ఇన్సూరెన్స్ తీసుకుని మినిస్టర్ సైడ్ అయిపోయాడు. మీ అమ్మ సాక్ష్యాలను అమ్ముకుని డబ్బు చేసుకుంది.
కానీ అన్యాయం అయిపోయింది మాత్రం ఈ కూలీలే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదైతే జరుగుండదు. మా అమ్మ అన్యాయం వైపు నిలబడింది అన్నా, నిజాన్ని అమ్ముకుంది అని చెప్పినా నేను నమ్మను. జరిగినప్పుడు మేం ఎవ్వరం లేమని నీకు నచ్చింది చెప్తే మేమెలా నమ్ముతాం తయారు? మీరు ఇలా అంటారనే నేను చెప్పిందంతా నిజమని చెప్పే ఒక సాక్ష్యం తీసుకొచ్చా. ఎదిటివ్వండి. అమ్మా, ఏముందమ్మీ? ఈ మహాతల్లి తల్లే కేసు సాల్వ్ చేసిందని, ఆ వర్కర్స్ అన్యాయమైపోయారని, వేల కుటుంబాలు ఆవిడ వల్ల రోడ్డు మీద పడ్డాయని రాశారు. అయితే తయారు చెప్పిందంతా నిజమే అన్నమాట. అక్షరాల నిజం కాదని మీ నాన్నని చెప్పమను జగదాత్రి. చెప్పండి నాన్న, తాయారు చెప్తుంది నిజం కాదని చెప్పండి. అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పండి. మీ అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పగలను కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడో తప్పు జరగలేదని మాత్రం చెప్పలేనమ్మా. ఎందుకంటే మీ అమ్మే నాతో తప్పంతా ఫ్యాక్టరీ వాళ్ళదనే చెప్పింది. మళ్ళీ ఎందుకు ఆ విషయం కోర్టులో ప్రూవ్ కాలేదో తెలీదు. అసలు ఏం జరిగిందో తెలీదు. కానీ నింద మాత్రం మీ అమ్మ మీదే పడింది. మీ అమ్మ మంచిదని నమ్మి, మాకు న్యాయం చేస్తుందని నమ్మి, మా కష్టాన్ని ఆవిడకి చెప్పుకొని ఉన్న ఆధారాలన్నీ ఆవిడ చేతిలో పెడితే కోర్టులో మమ్మల్ని తప్పుడు మనుషుల్లా నిలబెట్టిందమ్మా మీ అమ్మ. ఆ రోజు కూడా మాకు డబ్బులు రాలేదు. మేము రోడ్డు మీద పడ్డామన్న బాధ కంటే మీ అమ్మ మా నమ్మకాన్ని అమ్ముకున్నదన్న నిజమే మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టింది. 25 ఏళ్లైనా మా గుండెల్లో ఆ మంట రగులుతూనే ఉంది. డబ్బు లేక, చేయడానికి పని లేక, పని ఉన్న ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న ఎంతో మంది ఇప్పటికీ నరకంలోనే బతుకుతున్నారు. అయ్యయ్యో, 25 ఏళ్లైనా మా బ్రతుకులు ఇంకా అలానే ఉన్నాయంటే దానికి కారణం మీ అమ్మ. మాకొచ్చే ప్రతి కష్టానికి, మేము కార్చే ప్రతి కన్నీరుకి కారణం మీ అమ్మ.